మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా నుమాన్ అందిస్తూ వచ్చారు. సో అక్కడైతే మాత్రం మొత్తం పోలీసులు కూడా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఇంకొక వైపు కోర్టు సంబంధించి నాంపల్లి కోర్టులో ప్రస్తుతం అల్లు అర్జున్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, వైద్య పరీక్షలు పూర్తయినటువంటి తర్వాత అర్జున్ను కూడా తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి కేసు విచారణకు రాబోతోందా, దీనికంటే ముందు హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో హైకోర్టులో ఏం జరగబోతోంది, హైకోర్టులో క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా దీనికి సంబంధించి ఎలాంటి వాదనలు జరగబోతున్నాయి అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సో ఏంటి హైకోర్టులో ఈ కేసు సంబంధించి ఎగ్జాక్ట్లీ 4 గంటలకు వాయిదా వేశారు కదా, ఈ లోపే నాంపల్లి కోర్టుకు కూడా తరలించి ఉన్న పరిస్థితి. సో హైకోర్టులో విచారణ మొదలైన తర్వాత దానిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే నాంపల్లి కోర్టులో కూడా దీనిపైన విచారణ మొదలు కాబోతుందా, హైకోర్టులో దీనికి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి వాదనలు అల్లు అర్జున్ తరపున వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో వాదనలు ఆయనకు రిమాండ్ విధించాలంటూ కూడా ఇటు పోలీసులు ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేసినటువంటి సందర్భం అయితే ఉంది. మరి కాసేపట్లో హైకోర్టులో కూడా ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టులో కూడా కాసేపట్లో వాదనలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో ఈ వాదనలు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికీ 2.5 గంటల ప్రాంతంలో ముందుగా ఈ హీరింగ్ వస్తుంది లంచ్ మోషన్ పిటిషన్ అంటూ భావించినప్పటికీ 4 గంటలకు వాయిదా వేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇక 2 రోజుల పాటు కూడా మినహాయింపు ఇవ్వాలి అరెస్ట్ అంటూ కూడా లంచ్ మోషన్ పిటిషన్లో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఇప్పటికే కోరడం అయితే జరిగింది. దీనిపైనే ప్రధానంగా ఇప్పుడు వాదనలు వినిపించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు, పోలీసులు బందోబస్తును మాత్రం కట్టుదిట్టం చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కేవలం అల్లు అర్జున్కు కేవలం కక్షిదారులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు తప్ప అవుటర్స్ని ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ప్రస్తుతం నాంపల్లి కోర్టు వద్ద ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్కు సంబంధించి కొంతమంది సినిమా రంగానికి సంబంధించిన వారు వస్తూ ఉన్నారు. అయితే వారిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి, అతి కొద్ది మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇక నాంపల్లి కోర్టు వద్ద ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఒకవైపు నెలకొంటే హైకోర్టు వద్ద జరిగేటటువంటి పరిణామాలపైన ఇప్పుడు అందరి దృష్టి ఉందంటూ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ నాంపల్లి కోర్టు రిమాండ్ విధిస్తే హైకోర్టులో వచ్చేటటువంటి నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ కూడా అందరూ అదే ఉత్కంఠలో ఉన్నారు. ప్రధానంగా కాసేపట్లో వాదనలు ప్రారంభమైన తర్వాత ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షోకు వస్తున్నామంటూ కూడా అల్లు అర్జున్ ముందుగానే సమాచారం ఇచ్చారు. ఆ సమాచారానికి సంబంధించినటువంటి లెటర్ను కూడా ఇప్పటికే ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం మీడియాకు రిలీజ్ చేస్తుంది. ఈ అంశాలను కూడా ఇటు కోర్టులో ప్రస్తావిస్తోంది. ప్రధానంగా ఇటు పోలీసులు ఒక వాదనను తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వస్తున్నారన్న సమాచారాన్ని తమకు ఈ సంధ్యా యాజమాన్యం చెప్పలేదన్నది ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి మాట. అయితే ఉన్న పలానా అల్లు అర్జున్ రావడంతో తమకు ముందస్తు సమాచారం లేకపోవడంతో తాము భద్రత కల్పించలేకపోయామంటూ కూడా ముందు నుంచి పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ సంధ్యా యాజమాన్యం మాత్రం తాము ముందుగానే సమాచారం ఇచ్చాము, పోలీసులకు లేఖ రూపంలో అన్ని వివరాలు సమర్పించామంటూ కూడా సంధ్యా యాజమాన్యం చెబుతూ ఉంది. అందుకు అనుగుణంగానే సంధ్యా యాజమాన్యం ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఒక లేఖను కూడా విడుదల చేసింది. ఆ లేఖను కూడా ఇప్పటికే హైకోర్టులో సబ్మిట్ చేయబోతూ ఉన్నారు. సో మొత్తానికి తాము ప్రొసీజర్ ఫాలో అయ్యాము, ఒక అల్లు అర్జున్ సినిమా థియేటర్కి వస్తున్నటువంటి నేపథ్యంలో తాము ఖచ్చితంగా సమాచారం అందించాము, ఎక్కడా కూడా సమాచారం లోపం లేదు అంటూ కూడా సంధ్యా యాజమాన్యం ఇప్పటికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో మొత్తానికి అన్ని అంశాలను ఇటు హైకోర్టులో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు వినిపించబోతూ ఉన్నారు. సో మొత్తానికి కాసేపట్లో వాదనలు ప్రారంభమైన తర్వాత అరగంట వరకు కూడా ఈ వాదనలు కొనసాగే అవకాశం అయితే ఉంది. అనంతరం ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం నెలకొని ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా అల్లు అర్జున్ రిమాండ్కి తరలిస్తారేమన్న భావన నేపథ్యంలో చాలా మంది కూడా ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. మరోవైపు ఇక వారంతా కూడా అల్లు అర్జున్కు మద్దతుగా ఇక నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఇక హైకోర్టులో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అందరిలో ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. కేవలం ఇక నాంపల్లి కోర్టులో అవుటర్స్ ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. కేవలం కక్షిదారులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే, ఆ తర్వాత లాయర్లను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఎవరైతే కేసులు ఉంటాయో వారు మాత్రమే లోపలికి వెళ్ళాలి తప్ప బయట వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా నాంపల్లి కోర్టు పరిసరాల్లో చుట్టూ కూడా భద్రత ఉంది. ఒకవైపు అటుగా వచ్చేటటువంటి వాహనాలను కూడా ఆపేస్తూ మొత్తం రోడ్లను బ్లాక్ చేస్తున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి మరి కాసేపట్లో అల్లు అర్జున్కి జైలా బెయిల్ అనేటటువంటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.